సుప్రీంకోర్టుపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ చేసిన వ్యాఖ్యలపై వివాదం ఇంకా సద్దుమణక ఉందే. బీజేపీ నేత లోక్సభ సభ్యుడు నిశికాంత్ దుబే సుప్రీంపై మాజీ ఎలక్షన్ కమిషనర్ ఖురేషీపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారాయి. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించిన మాజీ ఎలక్షన్ కమిషనర్ ఖురేషీపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖురేషీ ఎన్నికల కమిషనర్ కాదని ముస్లిం కమిషనర్ అంటూ నిశికాంత్ దుబే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇక మరోవైపు నిశికాంత్ దుబే చేసిన వ్యాఖ్యలతో తమ పార్టీకి సంబంధం లేదని బీజేపీ ప్రకటించింది. వక్ఫ్ సవరణ చట్టం బిల్లులపై రాష్ట్రపతి గడువు విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై బీజేపీ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే న్యాయ వ్యవస్థపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతోంది. బీజేపీ నేత లోక్సభ సభ్యుడు నిశికాంత్ దుబే సుప్రీంపై చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. సుప్రీంకోర్టు భారత ప్రధాన న్యాయమూర్తిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించిన ఎన్నికల మాజీ కమిషనర్ ఎస్వై ఖురేషీపై తీవ్ర విమర్శలు చేశారు. ఖురేషీ ఎన్నికల కమిషనర్ కాదని ముస్లిం కమిషనర్ అంటూ లోక్సభ సభ్యుడు నిశికాంత్ దుబే ఎక్స్లో పోస్టు చేశారు. ఖురేషీ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న సమయంలోనే జార్ఖండ్లోని సంతాన్ పరగణాలో బంగ్లాదేశ్ చొరబాటుదారులకు అధిక సంఖ్యలో ఓటర్ల గుర్తింపు కార్డులు ఇచ్చారని నిశికాంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఖురేషీ ఎన్నికల కమిషనర్ కాదని ముస్లిం కమిషనర్ అంటూ ఖురేషీపై నిశికాంత్ దుబే మండిపడ్డారు. దేశంలోకి ఇస్లాం మతం 712వ సంవత్సరంలో ప్రవేశించిందని, అప్పటిదాకా ఈ భూభాగం అంతా హిందువులు, ఆదివాసులు, జైనులు, బౌద్ధులదే అని నిశికాంత్ దుబే తెలిపారు. దేశాన్ని ఐక్యంగా ఉంచండి, చరిత్రను చదువుకోండి అంటూ నిశికాంత్ దుబే చురకలంటించారు. అప్పట్లో దేశాన్ని మొక్కలు చేసి పాకిస్తాన్ సృష్టించారని, మళ్లీ అలాంటి విభజన జరగదు అని నిశికాంత్ దుబే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపిన ఖురేషీ ముస్లిం భూములను లాక్కోవడానికి ప్రభుత్వం రూపొందించిన ఓ కఠోరమైన దుర్మార్గపు పథకమే వక్ఫ్ చట్టమని, ఖచ్చితంగా దీన్ని సుప్రీంకోర్టు కొట్టివేస్తుందంటూ ఎక్స్లో పోస్టు చేశారు. ఖురేషీ చేసిన పోస్టుపై స్పందించిన నిశికాంత్ దుబే ఖురేషీపై విరుచుకుపడ్డారు. అంతకుముందు న్యాయ వ్యవస్థతో పాటు సీజీఐపై నిశికాంత్ దుబే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే పార్లమెంటును మూసుకోవాల్సిందేనని నిశికాంత్ దుబే అన్నారు. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పార్లమెంటు శాసనాధికారాల్లోకి న్యాయస్థానాలు చొరబడుతున్నాయని, చట్టసభ్యులు చేసిన చట్టాలను కొట్టివేస్తున్నాయని నిశికాంత్ దుబే విమర్శించారు. జడ్జీలను నియమించే అధికారం ఉన్న రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో అధికరణం 368 ప్రకారం చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉందని పేర్కొన్న నిశికాంత్ దుబే ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వగలదని, పార్లమెంటుకు మాత్రం కాదని స్పష్టం చేశారు. బిల్లులపై ఆమోదం విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు సుప్రీం కాల పరిమితి విధించడాన్ని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే తప్పుపట్టారు. దేశంలో మత యుద్ధాలను ప్రేరేపించడానికి సుప్రీంకోర్టే కారణమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో జరుగుతున్న అన్ని అంతర్యుద్ధాలకు భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా బాధ్యత వహించాలన్నారు. సుప్రీంకోర్టు తన పరిమితులను మించి పనిచేస్తోందని ఆరోపించారు. ప్రతిదానికి సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తే పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీ మూసివేయాలన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారు. నియామక అధికారికి సుప్రీంకోర్టు ఎలా దిశానిర్దేశం చేస్తుందని నిశికాంత్ ప్రశ్నించారు. ఈ దేశంలో పార్లమెంటు చట్టాలను రూపొందిస్తుందని, అలాంటి పార్లమెంటును సుప్రీంకోర్టు ఎలా నిర్దేశిస్తుందని ప్రశ్నించారు. ఏ చట్టంలో రాష్ట్రపతి 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని ఉంది? సుప్రీంకోర్టు ఈ దేశాన్ని అరాచకం వైపు తీసుకెళ్లాలనుకుంటుందా అని నిశికాంత్ దుబే ప్రశ్నించారు. పార్లమెంటు చేసిన చట్టాలను సుప్రీంకోర్టు ప్రశ్నిస్తున్న తీరు చూసి ప్రజల్లో కూడా అనుమానాలు రేగుతున్నాయని మరో బీజేపీ ఎంపీ దినేష్ శర్మ వ్యాఖ్యానించారు. నిశికాంత్ దుబే, దినేష్ శర్మ నేతల వ్యాఖ్యలను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఖండించారు. అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలని, వాటితో పార్టీకి సంబంధం లేదని నడ్డా ప్రకటించారు. అయితే నిశికాంత్, దినేష్ శర్మ అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదంటూ నడ్డా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. పదే పదే విద్వేష ప్రసంగాలు చేస్తున్న ఆ ఇద్దరు ఎంపీలపై బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
గవర్నర్ పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రపతికి గడువు విధిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అభ్యంతరం వ్యక్తం చేయడం వల్ల ఆ తీర్పు కూడా చర్చనీయాంశమైంది. అయితే ఈ రెండు అంశాల్లో కోర్టు తీసుకున్న నిర్ణయాలను విపక్షాలు కొనియాడాయి. బీజేపీ ఎంపీలు నిశికాంత్, దినేష్ శర్మలు సుప్రీంకోర్టుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఓవైపు సర్వోన్నత న్యాయస్థానంపై, మరోవైపు ఎన్నికల మాజీ కమిషనర్ ఖురేషీపై బీజేపీ ఎంపీలు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ వారు చేసే వ్యాఖ్యలతో తమ పార్టీకి సంబంధం లేదని బీజేపీ ప్రకటించగా దానిపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ ఎంపీలపై ఆ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ మండిపడింది.